హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్. ఈ చలికాలం ఫిషింగ్ వీడియో చేయాలంటే మామూలు విషయం కాదు, తలపానం తోక్కొత్తంది. ఇక నా ఫిషింగ్ ఫ్రెండ్స్ని చేపలు కొత్తారంటే ఎక్కడ చేపలు లేవు పాలేవు అని చెప్పి వరాలు చెక్కపోతారు. ఇక చల్లకపోతే చలికాలం అయినాక చూద్దాం. ఇక ఈ చేపలకు వచ్చి ఉత్త కూసురుడు కంటే సపరేట్గా వరాలు చెక్కపోతే పైసలు పెట్టి ఒక కేజీ కొనుక్కోవడం తింటా అని చెప్పి వరాలు చెక్కపోతారు. ఇక పోయిన సంవత్సరం ఇదే టైంలో ఇక్కడ చేపలు పడక మేము కృష్ణానది పట్టుకొని సొక్క తిరిగినాం. ఆ టైంలో ఇక ఇప్పుడు పోదామంటే ఆడ కూడా ఉత్తపనేనట. ఇక మా కాడున్న లొకేషన్లు మొత్తం ఆని లూడిపోయినాయి. ఏమైనా పోతే పొద్దుందా కూర్చుంటే ఒక్కడి కూడా పడతలేవు. ఆటే పడితే అదృష్టం కొద్ది ఒకటో రెండో పడతాయి, కానీ మొత్తం వీడియో మందం అయితే కాదు. అట్లని చెప్పి ఇతర ఒక కొత్త లొకేషన్కి వచ్చిన ఇక వీడికొచ్చి ఏ చేప పడ్డా తీసి సంచలేసుకుంటా అనుకున్నా. చరని ఇతర అట్లని చెప్పి బాగానే పిడి కలుపుకున్నా, దిట్ట కలుపుకొని వచ్చిన. ఎందుకంటే చిల్లర చేప కూడా ఏదైనా పడినాయి అని తీసి. ఇక ఈ చలికాలం వల్ల చేపలు బాగా పట్టినాం అనేటోళ్ళు ఉంటే కామెంట్ చేయిర్రి. లొకేషన్ అయితే చెప్పకూరు, ఎందుకంటే ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. కిక్కొని కూడా పట్టుకోవాల్సిందే. ఇక తేపకోసారి అట్లా మిట్కరిచ్చింది అనుకో కొంచెం ఉత్సాహం అనిపిస్తుంది. ఇక వేసిన కాలం వేసినట్టే ఉందంటే ఇక నిరపోయినట్టే అనిపిస్తా ఉంటుంది. పోని బురకతోటి చెప్తుంది కదా ఏది పడ్డా సంచిలేస్తాని, కానీ బురకలు కూడా మరి దిట్టగా ఉన్నాయి. మరి పారే బుద్ధి కావట్లే. ఈ మధ్య తౌడు చల్లినా రావట్లే. ఏ తెచ్చిన తౌడు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నీ తల చల్తానా 4 ముద్దలు. ఇక ఈ మిట్కరిచ్చే చేపలకు ఒక గాలం మెయింటైన్ చేసుడే బెటరు. 2 గాలం అయితే మాత్రం మనం చాలా యాక్టివ్గా ఉండాలి. ఈ కరుగంటి కాలం కాబట్టి 2 గాలాలు మెయింటైన్ చేస్తానా. జనరల్గా అయితే ఒక గాలం చాలు, అది కూడా మన చేతుల్లోనే ఉండాలి. జస్ట్ 1 2 3 టైమ్స్ ఇట్లా మిట్కరియంగానే స్పాట్లో కొట్టగలగాలి. అట్లయితేనే పడతా ఉంటాయి. దొంగ కొట్టుడు అన్ని చాలా తక్కువ అవుతారు. 1/2 కిలో. పక్క కొడతానే వదిలిపెడతాను, ఇచ్చి కొడితే వదిలిపెడతాను, ఇచ్చి అంటే వదిలిపెడతాను. చెక్కున్నా అంటే బాగా దొంగ బాగా నేర్చుకునే. కరెక్ట్ తలగలే, దిట్టగానే ఉన్నట్టుంది. లేవలే, ఉడబిక్కొని పోయింది.
ఇట్లా పడితే సంతోషం అనిపిస్తుంది అని తాగి కూర్చొని 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 అమ్మ ఇలా పడంగానే కూసిపోయింది. ఎస్ చిక్కంలో పడేంత వరకు మనది కాదు, ఇక పడదనుకో ఆ ధైర్యం వేరే. చల నీ తల్లి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఒకటి పడతారికే. ఇక చిన్నప్పుడైతే సాప మిస్ అయితే కాళ్ళు గడగడ ఉనికేది, కడుపులు ఎట్టెట్నో అయ్యేది, ఎర్ర గుస్తా అంటే చేతులు ఉనికేది, ఒక అట్ట అనిపించేది. ఇప్పుడు ఏమో అనిపించేది, కానీ కొన్నిసార్లు మిస్ అయితే అరే మిస్ అయిపోయాను కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. ఏం చేద్దాం? ఇక ఎట్లాగూ సంచులు వేసుకుంటాను కానీ బుడై పడితే మనకెందుకు, ఇచ్చిన బుడై పడితే వదిలిపెట్టుడే. చిక్కవల్లే పని బురకలు అనుకుంటానండి, వీడెవర్రో మొత్తం మా పైన పడ్డాడు, ఓడి పట్టుడు పడతాడు. నిన్నమన్న మమ్మల్ని ఎవరు తేకపోయేది, వీడు ఏది పడితే అదే తీసి సంచి వేసుకుంటాను అనుకుంటున్నారా? అవి మొత్తం బురకలే, మొత్తం బురకలం ఫ్రై చేయాలి మొత్తం.
తాళి దిట్టకు దాంట్లో తాళి బురకరా తల్లి బురకలను ఒక ఆట ఆడుకుంటాను కానీ ఇప్పుడు ఆడ కొయ్యి ఆడ పిండి పడదుగా ఆ పిండి పడ తరగతి సొక్కొస్తానట్టు ఇప్పుడు అప్పుడు ఫోటో తీసుకుందాం ఇక అది అట్టే వచ్చి లేకపోతే అది అట్టే వచ్చి ఫోటో తీద్దాం ఫోటో తీసుకుందాం మళ్ళా ఈ తాళి ఒక్కొక్క దాని పని చెప్పినాం బురకలేదే ఇంత దుడ్డున్నాయి ఇల్లా 2 కిలోలు ఉంటాయి మా పెద్దవి 2 కిలోలు ఉంటాయి ఎక్కువ ఉంటాయి 2 కిలోలకి ఎక్కువ ఉంటుంది ఓకే 1 2 3 4 చాల్ ఓకే ఇది ఒక్కటే మాస్టర్ పీస్ పడ్డది చాల్ మాస్టర్ పీస్ ఓకే రైట్ మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టేసి తర్వాత